బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు, రామసుబ్రహ్మణ్యం సుంకర, ఏకే ఎడిటెన్స్ వారి నారీ నాని నడమ మురారి ఫస్ట్ సింగిల్ దర్శనమే ఏప్రిల్ 7న రిలీజ్. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న నారీ నారి నడమ మురారి షూటింగ్ చివరి దశలో ఉంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సాక్షి వైద్య సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకోగా, తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. దర్శనమే అనే పాట ఏప్రిల్ 7న విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ బైక్ రైడ్ లో శర్వానంద్ సంయుక్త ఉన్న పోస్టర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. జ్ఞానశేఖర్ విఎస్ యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భాను భోగవరపు కథను అందించగా అజయ్ సుంకర సహ నిర్మాతగా ఉన్నారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ వేసవిలో థియేటర్లో సందడి చేస్తున్న మ్యాడ్ స్క్వేర్ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతుంది. మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మించారు. మార్చి 28న విడుదలైన ఈ చిత్రం 3 రోజుల్లోనే 55.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ స్పందిస్తూ మ్యాడ్ కంటే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ అందిందని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. సినిమా ముందు పెద్ద కథ అనుకోవద్దని, సరదాగా నవ్వేందుకు రావాలని చెప్పడం ప్లస్ అయిందన్నారు. సెకండ్ హాఫ్ పై మొదట మిశ్రమ స్పందన వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేశారని తెలిపారు. ఓవర్సీస్ లో $1 మిలియన్ మార్కు చేరడం సంతోషంగా ఉందన్నారు. రవితేజతో సూపర్ హీరో మూవీ ప్లాన్ చేస్తుండగా అందులో కూడా కామెడీ ఉండబోతుందని తెలిపారు. ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. హారర్ థ్రిల్లర్ సినిమాకు మంచి డిమాండ్ ఉన్న ఈ సమయంలో అమరావతికి ఆహ్వానం అనే ఉత్కంఠభరిత చిత్రాన్ని టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్ జీవికే రూపొందిస్తున్నారు. అక్కడొక్కడుంటారు ఫేమ్ శివ, కంఠమనేని ఎస్తర్, ధన్యా బాలకృష్ణ, సుప్రీత హరీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ స్పందన పొందుతుంది. బ్లాక్ డ్రెస్ లో సీరియస్ లుక్ లో కనిపించిన లీడ్ క్యారెక్టర్స్ హారర్ థ్రిల్లర్ కు అవసరమైన 3ను పూర్తిగా క్యారీ చేశారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై కె శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పద్మనాభన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తుండగా సాయిబాబ్ తలారి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. యాక్షన్ ఎపిసోడ్ ను అంజీ మాస్టర్ కంపోజ్ చేశారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజ్ హీరోగా ఏఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 సినిమా ప్రారంభం. దర్శకుడు మల్లిడి వశిష్ఠ సోదరుడు మల్లిడి కృష్ణ స్కై ఫై డ్రామాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకి వివి వినాయక్ క్లాప్ కొట్టగా మల్లిడి వశిష్ఠ ఫస్ట్ లుక్ తెరకెక్కించారు. శ్రీ చరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు. హీరో కుశాల్ రాజ్, జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ ఇది ఓటీటీ యుగానికి తగ్గ స్కై ఫై డ్రామా అని తెలిపారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. రోషన్ కనకాల, సందీప్ రాజు, టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మోగ్లీ 2025 నుంచి నోలన్గా బండి సరోజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్. యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం మోగ్లీ 2025లో నటిస్తున్నారు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వనాథ్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ పవర్ఫుల్ కలెక్టర్ గా కనిపించనున్నారు. సిగరెట్ వెలిగిస్తూ ఇంటెన్స్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇప్పటికే విడుదలైన క్లిప్స్ లో రోషన్ హై యాక్షన్ అవతార్ చూపించి ఆకట్టుకున్నారు. సాక్షి సాగర్ మండోల్కర్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. కెమెరా రామమారుతి, ఎం సంగీతం, కాలభైరవ, ఎడిటింగ్ కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ కిరణ్ మామిడి, యాక్షన్ నటరాజు మదిగొండ, అత్యంత ప్రతిభావంతమైన తారాగణం. టెక్నికల్ టీంతో రూపొందుతున్న మోగ్లీ 2025 ఏడాది చివరిలో విడుదల కానుంది. ఉగాది పర్వదినాన అఖిల నన్ను పట్టించుకోవే సాంగ్ విడుదల. త్వరలో థియేటికల్ రిలీజ్. శివబాలాజీ ఫిల్మ్స్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో రూపొందుతున్న చందేశ్వరి చిత్రం త్వరలో థియేటికల్ విడుదలకు సిద్ధమవుతుంది. సురేష్ రవి, ఆశా వెంకటేష్ జంటగా నటించగా జీవి పెరుమాల వర్ధన్ దర్శకత్వం వహించారు. డాక్టర్ రవీంద్రాచారి నిర్మించిన ఈ సస్పెన్స్ క్రైమ్ కామెడీ ఉగాది సందర్భంగా అఖిల నన్ను పట్టించుకోవే పాటను విడుదల చేసింది. క్రో ప్రొడ్యూసర్ పి సరిత, చంద్రేశ్వర్లోని పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. వి బాలకృష్ణ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరి సపోర్ట్ కావాలన్నారు. నిర్మాత డాక్టర్ రవీంద్రాచారి ఇది ఆర్కియాలజీ నేతృత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్, భక్తి కామెడీ మేళవింపులో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందన్నారు. ఈ చిత్రంలో నిలగల్ రవి, బోసే వెంకట్, అడుగులం మురుగదాస్, గజరాజ్ కీలక పాత్రలు పోషించారు.
శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో ఉగాది పురస్కారాలు ఘనంగా నిర్వహించారు. గడ్డం సరోజ మహిళారత్న పురస్కారం అందుకుని కుటుంబ సహకారం ఉన్న మహిళలు ఏదైనా సాధిస్తారని అన్నారు. రజాకార్ చిత్రానికి గాను గూడూరి నారాయణరెడ్డి, మత్తు వదలరా, చెర్రీ ఉగాది అవార్డులు పొందారు. సినిమాటోగ్రఫర్ రత్నవేలు రజాకార్ చిత్రంలోని ఐలమ్మ పాత్రకు ఇంద్రజ అవార్డులు అందుకున్నారు. ఏం రత్నం హరిహర వీరమల్లు సినిమాను ముందుగా మీకు చూపిస్తానన్నారు. నటి రోహిణి ప్రేక్షకుల అభిమానం నాకు స్ఫూర్తి అని తెలిపారు. గేయ రచయిత చంద్రబోస్, ఎస్బీఐ మేనేజింగ్ మురళీకృష్ణ, జర్నలిస్ట్ ప్రభు సంతోషం వ్యక్తం చేశారు. సంపూర్ణేష్ బాబు, శ్యామలాదేవి, ఆర్పి పట్నాయక్ వేదికపై అనుభూతులు పంచుకున్నారు. ఈ వేడుకకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే హిలారియస్ ఎంటర్టైనర్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో ప్రదీప్ మాచిరాజు, టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న థియేటర్లో విడుదల కానుంది. నితిన్ భరత్ దర్శకత్వం వహించిన ఈ వినోదాత్మక ప్రేమ కథను హూక్స్ మంకీస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా కథ ఓ గ్రామంలో ప్రాజెక్టు సూపర్వైజర్గా పనిచేసే ఇంజనీర్ చుట్టూ తిరుగుతుంది. అక్కడి యువతి తండ్రి తన కూతుర్ని 60 మంది గ్రామస్తుల్లో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలని ప్రకటించడంతో ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొంటాయి. ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకోగా ప్రదీప్ మాచిరాజు హాస్యంతో ఆకట్టుకున్నారు. దీపికా పిల్లి కీలక పాత్రలో మెప్పించగా వెనెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను హాస్యాన్ని పంచారు. రతన్ సంగీతం, ఎంఎన్ బాలరెడ్డి సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. హీరో ప్రదీప్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకుల్ని పూర్తిగా ఎంటర్టైన్ చేస్తుంది. మా టీం ఎంతో కష్టపడి పనిచేసిందన్నారు. దర్శకులు నితిన్ భరత్ మాట్లాడుతూ సందేశం, వినోదంతో కూడిన ఈ సినిమాను కుటుంబం అంతా కలిసి చూసేలా రూపొందించామని తెలిపారు. మొత్తంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రొమాన్స్, కామెడీ, కుటుంబ విలువలతో వినోదాన్ని పంచుతుందని ట్రైలర్ హామీ అందిస్తుంది. ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రోగ్రాం నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ తారాల సమక్షంలో 24 విభాగాల్లోని కళాకారులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్ ప్రసాద్, దిల్ రమేష్, జమిని సురేష్, జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ చంద్రబాబు నాయుడు, మోక్ష, డైరెక్టర్ బాబ్జీ, మూసా అలీఖాన్, డాక్టర్ వంశీ, కొర్ర కిషన్ నాయుడు, జబర్దస్త్ గడ్డం రాజమౌళి, మోడల్ సృజన పాల్గొన్నారు. చైర్మన్ శ్రీధర్ నాని మాట్లాడుతూ కళాకారులను గుర్తించిన నంది, ఐరా, లయన్ అవార్డులను సినీ ప్రముఖుల చేతుల మీదుగా అందించామని తెలిపారు. కూచిపూడి నృత్యం, కాలరీ మార్షల్ ఆర్ట్స్, మేకప్, మోడలింగ్, రంగస్థల నటుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భవిష్యత్తులో కళాకారులకు మరిన్ని అవకాశాలు అందిస్తామని శ్రీధర్ నాని వెల్లడించారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాను అమ్మలందరికీ అంకితం చేస్తున్నాం. మరో 20 ఏళ్లు గుర్తుండిపోయే సినిమా ఇది. సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. టీజర్ విడుదలతోనే థియేటర్, నాన్ థియేటికల్ బిజినెస్ పూర్తయి కళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బల్సు నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషించారు. మ్యూజిక్ ప్రమోషన్స్ నాయల్టీ సాంగ్ లాంచ్తో నర్సరావుపేటలో ఘనంగా ప్రారంభమైంది. కళ్యాణ్ రామ్, సాయి ముజ్రేకర్ కెమిస్ట్రీకి నాయల్ని సాంగ్ హైలైట్గా నిలిచింది. అజనీష్ లోక్నాథ్ స్వరపరిచిన ఈ పాట శేఖర్ విజయ్ కొరియోగ్రఫర్లో హై ఎనర్జిక్ డాన్స్ నంబర్గా మారింది. సాంగ్ లాంచ్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ సినిమాను అందరు అమ్మలకు అంకితం చేస్తున్నారని భావోద్వేగంగా తెలిపారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అభిమానులు కోరుకున్న విధంగా చూపిస్తున్నామన్నారు. నిర్మాతలు, యూనిట్ సభ్యులు ఈవెంట్ విషయంపై ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు రకుల్ ప్రీత్ సింగ్ జిమ్లో గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుందని ఆమె వెల్లడించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న రకుల్ తన ఆరోగ్యంపై మాట్లాడుతూ జిమ్లో గాయపడడం నాకు ఎదురు దెబ్బలా కనిపించింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేను, కొంత మెరుగైంది కానీ ఇంకా పూర్తిగా నయం కాలేదని చెప్పింది. తన అనుభవాన్ని చెప్తూ గాయం చిన్నదేననుకుని మొదట నిర్లక్ష్యం చేశాను, కానీ దాని తీవ్రత అర్థమయ్యే సమయానికి ఆలస్యమైంది. చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందనిపించింది. వారం రోజుల్లోనే దీనికి ఎక్కువ సమయం పడుతుందని అర్థమైందని చెప్పింది. ఇంకా మాట్లాడుతూ ఇప్పుడు నా ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా ఉన్నాను. అన్నీ మనం అనుకున్నట్లు జరిగిపోవని ఈ అనుభవం నాకే నేర్పించింది. కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం అవసరం. ధైర్యంగా ఎదుర్కొంటూ త్వరగా కోలుకునేందుకు కృషి చేస్తున్నానంటూ రకుల్ చెప్పుకొచ్చింది. విజయ్ సేతుపతి కోసం పూరి పొలిటికల్ సెటర్లు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా కోసం సిద్ధమయ్యారు. లైక్ డబుల్ స్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత ఈసారి విజయ్ సేతుపతి హీరోగా సినిమా తెరకెక్కించినట్లు పూరి కనెక్ట్ ప్రకటించింది. ఈ సినిమా కథపై ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చింది. ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందట. ముఖ్యంగా నేటి సమాజానికి సంబంధించి పొలిటికల్ సటైర్లు ఇందులో ఎక్కువగా ఉంటాయని సమాచారం. పూరి జగన్నాథ్ డైలాగ్ లో ఎప్పుడు డెప్త్ ఉంటుంది. మరి రాజకీయాలపై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇదిలా ఉండగా రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన డబుల్ స్మార్ట్ సినిమా పూరి సినిమాలకు ఉండే మాస్ హైప్ ను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి కోసం మరింత బలమైన కథను రెడీ చేశారట. పూరి మార్క్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
అందుకే పెళ్లి నిర్ణయం తీసుకున్న అతిథిరావు హైదరి. అందాల ధార అతిథిరావు హైదరి మంచినటే. హీరామండి వెబ్ సిరీస్తో సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ తన నటనకు ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆశించిన అవకాశం రాలేదని చెప్తుంది. సంజయ్ లీలా బన్సాని తెరకెక్కించిన వెబ్ సిరీస్లో అతిథి నటన, డాన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, హీరామండి తర్వాత నాకు పెద్దగా అవకాశాలు వస్తాయని భావించాను, కానీ వీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ గ్యాప్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ప్రస్తుతం అతిథిరావు హైదరి, చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో ఆమెను టాలీవుడ్ మళ్ళీ మంచి గుర్తింపు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. బన్నీ అట్లీ సినిమాపై క్రేజీ అప్డేట్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో సినిమా రాబోతుందని టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి నిర్మాత రవిశంకర్ పరోక్షంగా హింటిస్తూ అట్లీ మూవీ తర్వాత త్రివిక్రమ్ సినిమా, ఆ తర్వాత పుష్ప 3 ఉంటుందని చెప్పారు. బన్నీ ఈ సినిమాలో కొత్త లుక్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. అట్లీ గతంలో షారుఖ్ ఖాన్తో జవాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. కన్నప్ప విడుదల వాయిదా, క్షమాపణ కోరుతూ మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం VFX పనులు పూర్తి కాకపోవడంతో ఆలస్యమవుతున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విష్ణు, కన్నప్ప సినిమాను అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. VFX పనులు మరికొన్ని వారాలు అవసరం, అందుకే విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. త్వరలో కొత్త సినిమా తేదీ ప్రకటిస్తామని అన్నారు. ఈ ఎపిక్ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడి పాత్రలో కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాను మరింత భారీగా మార్చాయి. కన్నప్ప కోసం మేకర్స్ అత్యుత్తమ విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టడంతో ప్రేక్షకులు గ్రాండ్ విజువల్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో VFX పూర్తిగా కావాల్సిన సమయం తీసుకుని కన్నప్పని అత్యున్నత స్థాయిలో అందించేందుకు టీం కృషి చేస్తుంది. మేకర్స్ నుంచి త్వరలో కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.